వెల్కమ్ టు పెన్ పాయింట్. వాస్తవానికి విద్యా సంస్థలు అంటే ఆధునిక దేవాలయాలు అంటుంటారు. అంతేకాదు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఎలా నడుచుకోవాలి, మీ నడవడిక ఎలా ఉండాలి అని చెప్పే దేవాలయాలుగా వారిని భావిస్తుంటాం. అదేవిధంగానే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అలాగే భావిస్తూ చాలామంది వాళ్ళ పిల్లల్ని ఆ స్కూళ్ళలో కానివ్వండి, ఆ కాలేజీలో కానీ చేర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుతారని. ఈ నేపథ్యంలో వాళ్ళకి చెప్పాల్సిన మాటలు తప్పు చేయకూడదు, ఎందుకంటే తప్పు చేస్తే ఏదో ఒకరోజు దొరికిపోతాము. నేరం చేయకూడదు, ఎందుకంటే నేరం చేస్తే శిక్ష అనుభవిస్తాము. అంతేకాకుండా తప్పును చేసి కప్పు పుచ్చితే మాత్రం అది ఏదో ఒకరోజు బయటపడిన తర్వాత నామోషిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం వస్తుందని పిల్లలకి నేర్పిస్తారు. కానీ ఇక్కడ శ్రీ చైతన్య కాలేజు తామే ఒక తప్పును చేసి దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. ఏదో నేను అలాగా మాట్లాడుతున్న మాటలు కాదు. ఎందుకంటే మీరు చూస్తున్న ఈ నాలా భాగవతం ఏదైతే ఉందో ఆ నాలా భాగవతాన్ని బయటికి తీసే క్రమంలో విస్తుపోయే వాస్తవాలు ఎన్నో బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే వాళ్ళ ప్లానింగు, వాళ్ళ ఎగ్జిక్యూషను, వాళ్ళ టైమింగు, ఆ తర్వాత వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసిన తప్పుని ఎలా కప్పిపుచ్చుకోవాలి, తప్పు గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర మాటలు ఎలా బుకాయించాలి, ఈ ప్రయత్నం మాత్రమే జరుగుతుంది. అందులో భాగంగానే మనకు చాలా క్లియర్గా ఇవాళ మనం చేసిన ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో అది మంచి రిజల్ట్స్ ఇస్తుందని మనం భావించాలి. ఎందుకంటే దీని గురించి మనము కథనాలు ప్రసారం చేయడము, దానికి సంబంధించిన సమాచారము ఎప్పుడైతే హైడ్రా కానివ్వండి అలాగే ఇరిగేషన్ శాఖకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇవాళ అధికారులను పంపించారు. అధికారులు అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని డైరెక్ట్గా వచ్చి చూసే ప్రయత్నం చేశారు. అసలు ఏం జరిగింది, నిజంగానే ఏంటంత పెద్ద తప్పు జరిగిపోయిందని చాలామందికి అనుమానం రావచ్చు. కానీ నేను చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది వాళ్ళు చేసిన తప్పు ఏ స్థాయిలో నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉందని. వాళ్ళు చేసిన తప్పు ఏ స్థాయిలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి అది బాసటగా నిలుస్తుంది అని. శ్రీ చైతన్య విద్యా సంస్థలు నిజంగానే ఓవైపు ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాడికి తిలోదకాలు ఇవ్వడంతో పాటు సమాధానం చెప్పని ఒక రకమైన రెక్లెస్ విధానాన్ని కూడా నేను చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందే మీరు అందరూ చూశారు, బీఆర్కే న్యూస్ ఛానల్లో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి నేను అక్కడ ఏం జరిగిందో ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ప్రభుత్వం ఏదైతే నిర్మిస్తున్న ఎస్టీపీకి సంబంధించిన ఆ టైల్ సంబంధించిన ఏదైతే ఉందో అది అక్కడ ఎంత విడుతుంది, అలాగే చైతన్య కాలేజ్ లోపల ఎంత విడుతుంది అని దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాను. దానికి సంబంధించి మరిన్ని వివరాలు నిజంగానే ఇది హిస్టారికల్గా ఎలా ఉంది, ఇప్పుడు ఏం జరిగిందని దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరము నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు శ్రీ చైతన్య కాలేజ్ సంబంధించిన అంశాన్ని నేను తెరపైకి తీసుకొస్తున్నాను. అందులో భాగంగా మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది శ్రీ చైతన్య కాలేజ్ ఏదైతే ఉందో మియాపూర్ బ్రాంచ్కి సంబంధించిన ఒక ఫోటో నేను చూపిస్తాను. ఆ ఫోటో గత 15 సంవత్సరాల్లో ఆ మధ్యలో నుంచి వెళ్తున్న నాలను వాళ్ళు కబ్జా చేసేందుకు ఎలా ప్రయత్నించారో అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది దాదాపుగా 2012 సమయంలో ఉన్నది. ఇక్కడ ఫ్రీజ్ చేయండి ఒకసారి, బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఎస్, ఇది 2011 సమయంలో అక్కడ ఆ ప్రాంతం ఎలా ఉందని చెప్పడానికి ఇది గూగుల్ మ్యాప్స్, దానికి సంబంధించిన హిస్టరీ మ్యాప్ మీరు చూస్తున్నారు. మనం మాట్లాడుతున్నది ఏదైతే ఉందో ఆ కబ్జా ఏదైతే చెప్తున్నామో ఒక నాలా తను ఒక న్యాచురల్ స్ట్రీమ్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలి, ఆ తర్వాత అది కంటిన్యూ అవుతూ ఆ తర్వాత ఎస్టీపీ దగ్గరికి వెళ్ళాలి. అయితే వీళ్ళు చేసిన పని ఏంటంటే ఏదైతే ఆ నాల వెళ్తుందో అది ఈ కాలేజీ మధ్యలో నుంచి వెళ్తుంది అనే ఒక ఉద్దేశంతో దానికి సంబంధించిన న్యాచురల్ స్ట్రీమ్ని మొత్తాన్ని డిస్టర్బ్ చేసేసి దానికి మరో కొత్త ప్రాంతాన్ని ఇచ్చారు. ఆ కొత్త మార్గం ఇవ్వడానికి సంబంధించి పెద్దగా అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడే వాళ్ళ అతి తెలివి బయటపెట్టారు. ఎందుకంటే యాక్చువల్గా దానికి సంబంధించి 8 మీటర్లు ఉండాల్సిన ఆ నాలాకు సంబంధించిన ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే దీనిలోకి ఎంటర్ అయిందో, అంటే శ్రీ చైతన్య కాలేజీలోకి ఎంటర్ అయిందో అక్కడికి వెళ్ళిన తర్వాత 3 మీటర్లకు కుదింపబడింది. అంటే దాదాపుగా 60% వాళ్ళు కబ్జా చేసిన పరిస్థితి అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఇది దాదాపుగా 2011 సంబంధించిన ఫోటో మీరు చూస్తున్నారు. ఇదైతే ఎల్లో లైన్ మీకు కనిపిస్తుందో ఈ ఎల్లో లైన్ యాక్చువల్గా ఆ నాలాకు సంబంధించిన ప్లేస్. అంటే ఈ విధంగానే నాలాది వెళ్ళాలి. కానీ ఆ తర్వాత అంటే 2012లో ఏమైంది ఒకసారి చూద్దాం. 2012లో ఆ నాలాకి సంబంధించింది అలానే ఉంది. అలాగే 2012 నుంచి కొద్దిగా అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతుంది. మీరు చూడొచ్చు చుట్టూ కూడా కొద్దిగా అక్కడ బిల్డింగ్లు ఒక్కొక్కటి రావడం స్టార్ట్ అయిపోయింది. 2012 నుంచి 13 మధ్యలో ఉన్న సిచ్యువేషన్ ఇది.
2012 నుంచి 2013 మధ్యలో అక్కడక్కడ కన్స్ట్రక్షన్ మీకు కనిపిస్తుంది. అంతకుముందే అదంతా ఒక నిర్జన ప్రాంతంగా ఉండేది. ఆ తర్వాత స్లోగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి. ఇటు సైడ్ స్టార్ట్ అయింది. అక్కడ సంబంధించిన సెయింట్ ఆన్స్ హై స్కూల్కి సంబంధించిన ఆ బిల్డింగ్ మనకు కనిపిస్తుంది. శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించిన అకాడమీ ఇంకా అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. ఓన్లీ ఒక బిల్డింగ్ మాత్రమే ఉంది. ఆ బిల్డింగ్కి సంబంధించిన ఫోటో మనకు కనిపిస్తుంది. 2013కి వచ్చేటప్పటికి ఇది కాస్త క్లీన్ చేశారు. అయినా సరే దీనికి సంబంధించిన ఏదైతే నేను చెప్పినట్టుగా ఈ నాలాకు సంబంధించిన రోడ్డు మాత్రం అలానే ఉంది. అది 2013లో కూడా అలానే ఉంది. 2014కి వచ్చేటప్పటికి సేమ్ ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ మరికొన్ని బిల్డింగులు వెలిసాయి. ఇక్కడ దీనికి సంబంధించి మీకు చాలా క్లియర్గా ఈ చైతన్య అకాడమీ మధ్యలో నుంచి వెళ్తున్న స్ట్రీము. నెక్స్ట్ 2015 అంటే 2014 నుంచి 2015 మధ్యలో కూడా స్ట్రీమ్ అలానే ఉంది. 2015 సో ఇక్కడ మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు కొద్దిగా ఇక్కడ బస్సులకు సంబంధించిన పార్కింగ్ కానివ్వండి, అంటే ఈ ప్రాంతాన్ని వాళ్ళు కొద్దిగా యూజ్ చేసుకోవడం అన్న స్టార్ట్ చేశారు. ఎస్. నెక్స్ట్ 2016 నెక్స్ట్ నెక్స్ట్ మీకు ఇప్పుడు అర్థమవుతుంటుంది. అంటే ఒక్కటొక్కడిగా ఇక్కడ కొత్త బిల్డింగ్లు వచ్చాయి. అంతకుముందు ఇక్కడ బిల్డింగులు లేవు, ఇప్పుడు బిల్డింగులు కనిపిస్తున్నాయి. కానీ ఇది శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించింది కాదు. ఇక్కడ పక్కనే ఉన్న ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి సంబంధించింది. 2019 సో ఇక్కడ బిల్డింగ్లు వచ్చేసాయి మనకి. మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ బిల్డింగ్లకు సంబంధించిన బిల్డింగుల పక్క నుంచి ఆ స్ట్రీమ్ వెళ్తోంది. గతంలో నాలా ఇలా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ వచ్చింది. ఎస్, సేమ్ అలానే కంటిన్యూ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్కడే కానీ నాలాకు సంబంధించిన ఎలాంటి అంశము లేదు. ఈ నాలా ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా వస్తుంది, ఇక్కడ రైట్ తీసుకుంటుంది, స్ట్రైట్గా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అది పక్కన కలుస్తుంది. నెక్స్ట్ ఎస్, ఇక్కడ ఈ ప్రాంతంలోంచి మిగిలినవి కూడా ఒక్కొక్కటిగా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. స్లోగా కొద్దిగా తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ గ్రౌండ్ క్లియర్ చేసింది మొత్తం మీకు విజువల్స్ కనిపిస్తున్నాయి. 2022 నుంచి 2023 మధ్యలో స్లోగా ఇక్కడ ఒక్కొక్కటిగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. 2023, 2024 రైట్. ఇక్కడ నుంచి సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. మీకు ఆల్రెడీ షెడ్లు వచ్చేసాయి. దానికి సంబంధించిన నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఏదైతే మెయిన్ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. 2023, 2024 మధ్యలో ఇక్కడ ఒక బిల్డింగ్ వచ్చేసింది. దీనికి సంబంధించిన ఒక షెడ్ వచ్చేసింది. సో ఇక్కడ మీకు చిన్న చేంజ్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, 2025 అంటే ఈరోజు పరిస్థితి ఏంటి అని. ఈ సంవత్సరంలో అంటే స్టార్టింగ్లో తీసుకుంటే ఈ స్ట్రీమ్ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని ఇలానే ఉంచి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఏదైతే ఇక్కడ లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటుందో దీన్ని స్ట్రైట్గా ఒక నాలాకు సంబంధించిన ఒక కాలువను వేసేసారు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. యాక్చువల్గా వెళ్ళాల్సిన రూట్ ఇది, కానీ ఇప్పుడు అది తయారు చేసిన పద్ధతి ఇది. సో దీనివల్ల జరిగేది నష్టం ఏంటి? మొదటిది 8 మీటర్ల పొడవుతో ఉండాల్సిన నాలాకు సంబంధించిన ఎంట్రన్స్ ఇప్పుడు అది 3 మీటర్లకు కుదింపబడింది. సో అక్కడ వెళ్ళాల్సిన వాటరు లేదా అక్కడ నుంచి వెళ్ళాల్సిన మొత్తం అంశం ఏదైతే ఉందో అది దాదాపుగా 60% స్ట్రీమ్ని అది డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. న్యాచురల్ స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో న్యాచురల్ స్ట్రీమ్ ఇలా వచ్చి ఇలా వెళ్ళాలి, కానీ అది దాన్ని మళ్లించే క్రమంలో దీన్ని మొత్తాన్ని కబ్జా పెట్టారు ప్రస్తుతానికి. లేటెస్ట్ ఫొటోస్ చూపించండి. మనం ఏదైతే నిన్న డ్రోన్ విజువల్స్ తీసుకున్నామో ఆ డ్రోన్ విజువల్స్ సంబంధించిన ఫొటోస్ మీరు ఒకసారి ప్లే చేయండి. ఎందుకంటే ఈ మొత్తం దాంట్లో మనకు అర్థమయ్యేది ఒకటి, నాలాను సంబంధించిన ప్రాంతాన్ని మొత్తాన్ని కూల్చివే దాన్ని తీసేయడము. ఎస్, ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే వెళ్తుందో ఇది ఇప్పుడు నాలాకు సంబంధించింది. ఎస్, ఇక్కడ ఒకసారి ఫ్రీజ్ చేయండి. ఇలా వెళ్ళాల్సిన నాలాను ఇలా వెళ్ళి ఇలా రావాల్సిన దాన్ని ఇక్కడ ఆల్రెడీ పూడ్చివేసిన విజువల్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక స్ట్రీమ్ని రెడీ చేశారు. సో ఇక్కడ నుంచి వాటర్ అటు నుంచి వెళ్ళకుండా ఇటు నుంచి వెళ్ళేలాగా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇదేంది, ఒకటి 8 మీటర్ల పొడవులో ఉండాల్సిన దాన్ని 3 మీటర్లకు తగ్గించేశారు. 8 మీటర్లు ఉండాల్సింది 3 మీటర్లు తగ్గించేశారు. తద్వారా ఆ స్ట్రీమ్ ఏదైతే వాటర్ వస్తుందో ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జ్గా వాటర్ వస్తే, ఫుల్ లెంత్లో వాటర్ వస్తే మాత్రము ఆ వాటర్ ఆ లోపల నుంచి వెళ్ళదు, ఖచ్చితంగా అది స్పిల్ అవుతుంది. స్పిల్ అయినప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటి, ఆ పక్కనున్న అపార్ట్మెంట్స్ కానివ్వండి వాటి అన్నింటిలో కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు చుట్టూ మొత్తము కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ మనకు కనిపిస్తున్నాయి. వాటిని ఎప్పుడైతే స్ట్రీమ్ని ఆపారో ఆ స్ట్రీమ్కి సంబంధించి ఇలా వచ్చేది అలా వెళ్ళేటప్పటికి అంటే ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్ తీసుకొని ఇలా రైట్ తీసుకొని ఇలా వెళ్ళాల్సింది కాస్త ఈ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి ఒక సైడ్ నుంచి వేసేశారు. సైడ్ నుంచి వేయడంతో ఎవరికి అబ్జెక్షన్ లేదు. కానీ ఇక్కడ ఉన్న సమస్యల్లా
దాని విడత ఎంతైతే ఉందో ఆ విడతని పూర్తిగా తగ్గించేయడం వల్ల వచ్చే సమస్యలకు దానికి కారణం ఎవరు, దానికి సొల్యూషన్ ఏంటి, లేదా దానివల్ల ఏదైనా సమస్య వస్తే దాని గురించి మాట్లాడాల్సింది ఎవరు, ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత శ్రీ చైతన్యకు ఉంటుంది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా, మీ ఇష్టం వచ్చినట్టుగా నాలాలను పూర్తి చేసి నాలాలను మూసేసి కొత్త ప్లేసెస్ని ఓపెన్ చేసేలాగుంటే ఇది ఎంతైతే ఉందో అది కూడా అంతే స్థాయిలో ఉండేలాగా ప్లాన్ చేయాలి. అలా కాకుండా మీరు అలా కాకుండా ఇప్పుడు చేస్తుంది ఏంటంటే ఎంటర్లీ డిఫరెంట్. ఒకసారి దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఆంజనేయులు గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆంజనేయులు గారు నమస్తే. ఆంజనేయులు గారు రైట్. ఆంజనేయులు గారు అని చెప్పి ఏది క్యాంపస్ ఉందో క్యాంపస్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఎందుకంటే ఈ మొత్తం ఆరోపణలకు సంబంధించి ఇవాళ అధికారులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పిన మాట చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది. ఏంటంటే ఈ పర్మిషన్ ఎవరిచ్చారు, వీళ్ళు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు. వాస్తవానికి ఇలాంటి పర్మిషన్స్ రావాలంటే అయితే జిహెచ్ఎంసీ నుంచి లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒకవేళ పర్మిషన్ తీసుకుంటే ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఈ వచ్చారు, ఎస్సీ వచ్చారు. అంతేకాకుండా హైడ్రాకి సంబంధించిన అధికారులు కూడా అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళెవ్వరికీ దాని మీద సమాచారం లేదు. కనీసం ఆ ప్రాజెక్ట్ ఏంటి, లేకపోతే మీరు చేసిన వర్క్కి సంబంధించిన పర్మిషన్ లెటర్ కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అంటే శ్రీ చైతన్య కాలేజ్ సంబంధించిన ఎవరు యాజమాన్యం కానివ్వండి, సిబ్బంది కానివ్వండి స్పందించలేదు అన్న విషయం అర్థమవుతుంది. సో ఎందుకు ఇంత నిర్లక్ష్యం, ఎందుకు ఇంత అలసత్వం? అధికారులే వచ్చి అడిగినా సరే సమాధానం చెప్పనంత విషయం ఏముంది అక్కడ? ఏం దాస్తున్నారు మీరు? ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్పకూడదు అనుకుంటున్నారు, ఏం దాస్తున్నారు? వీటిపైన ఖచ్చితంగా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా చూసినా సరే ఈ మొత్తం ఘటనని లేదా ఈ మొత్తం విషయాన్ని చాలా గోప్యంగా ఎవరికీ సమాచారం లేకుండా, మీరు స్క్రీన్ మీద కూడా మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్ విజువల్స్, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎవరికీ సమాచారం లేకుండా, ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళంతటా వాళ్ళు ఒక డెసిషన్ తీసేసుకున్నారు. ఆ డెసిషన్ తీసేసుకొని దాన్ని నాలాను ఒకవైపు నుంచి మూసేశారు, ఇంకోవైపు నుంచి ఓపెన్ చేశారు. అది తప్ప, అది కరెక్టా? ఒకవేళ నిజంగానే అది కరెక్ట్ అయితే గవర్నమెంట్ దానికి రెస్పాండ్ అయ్యేది, గవర్నమెంట్ దానికి పర్మిషన్ ఇచ్చేది. పర్మిషన్ తీసుకున్నారా లేదా? సో ఆంజనేయులు అని చెప్పి ఇన్ఛార్జ్ ఉంటారు, ఆయనకి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం, బట్ ఆయన ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. సో ఆంజనేయులు గారు, మాకున్న ప్రశ్న ఒకటే, మీరు ఏదైతే నాలా గురించి మీరు తీసుకునే నిర్ణయం ఏ ప్రాతిపదికన తీసుకున్నారు, ఆ తీసుకునే నిర్ణయానికి సంబంధించి మీరు ఎవరి దగ్గర అప్రూవల్ తీసుకున్నారు, ఎవరి పర్మిషన్తో ఆ నాలాను ఒకవైపు క్లోజ్ చేసి మరోవైపు ఓపెన్ చేశారు? ఈ ఓపెన్ చేసే క్రమంలో 8 మీటర్లు ఉండాల్సిన నాలా కాస్త 3 మీటర్లు కుదించడానికి మీరు ఎవరైనా స్పెషల్ పర్మిషన్ ఇచ్చారా? మీకు స్పెషల్గా ఏదైనా దానికి సంబంధించిన ఆర్డర్ ఉందా? ఆర్డర్ ఏదైనా ఉంటే ఆర్డర్ కాపీ మీరు మాకు పంపిస్తే ఖచ్చితంగా మేము కూడా దాన్ని చూసి దాన్ని టెలికాస్ట్ చేస్తాం. ఎందుకంటే వచ్చిన అధికారులు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి, వచ్చిన అధికారులు కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితి. ఎందుకంటే అంత పెద్ద వర్క్ అసలు ఎవరికీ తెలియకుండా, ఎవరి దృష్టికి రాకుండా ఎలా మీరు కంప్లీట్ చేయగలిగారని. ఎస్, మీకున్న అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంది. మీరు అక్కడ ఏవైతే గేట్లు ఏర్పాటు చేశారో లోపలికి ఎవరైనా రావాలంటే పర్మిషన్లు తీసుకోవాల్సిందే. ఇంటర్నల్గా ఏదైనా యాక్టివిటీ జరుగుతున్నప్పుడు, ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు దాన్ని అందరూ భావించే ఉద్దేశము ఖచ్చితంగా అది ఆ కాలేజ్కి సంబంధించిన అంశం అనుకుంటారు. కానీ అలా కాకుండా మీరు దాన్ని ఎవరికీ తెలియకుండా ఓవైపు కొత్త నాలాకు సంబంధించిన కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి దాన్ని ఓపెన్ నాలాను కాస్త క్లోజ్ నాలా చేసేశారు, మరోవైపు ఏదైతే నాలా ఉందో దాన్ని క్లోజ్ చేసేశారు. ఈ పర్మిషన్ మీకు ఎవరు ఇచ్చారు? ఆ ఇచ్చిన పర్మిషన్ కాపీ ఏదైనా మీ దగ్గర ఉంటే మాకు పంపించండి. నిజంగానే మీరు ఎలాంటి తప్పు చేయలేదని కూడా మీరు సమాధానం ఇవ్వండి. సమాధానం ఇవ్వకుండా, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మీరు ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా తప్పు చేసినట్టుగానే భావించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనం అక్కడికి వెళ్ళాము, వెళ్ళిన తర్వాత మొత్తం అంతా చూసే ప్రయత్నం చేశాము. ఎంట్రన్స్లోనే స్టార్టింగ్లోనే మనం లోపలికి వెళ్లకుండా ఆపడానికి అక్కడ చిన్నపాటి ఒక సైన్యాన్ని పెట్టారు.
లోపలికి వెళ్ళాలి అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే కానీ లోపల పంపించని పరిస్థితి ఉంది. అప్పటికే అక్కడ అధికారులు ఉన్నారు, అయినా సరే మేము లోపలికి వెళ్ళాలి, దాని కవరేజ్కి వచ్చినామన్నా సరే మనల్ని లోపలికి అలౌ చేయని పరిస్థితి. ఆ తర్వాత మనం తంటాలు పడి లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. సరే ఏదేమైనా సరే లోపలికి వెళ్ళి అధికారులతో మాట్లాడి వాళ్ళు చూసిన ఫైండింగ్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అదే అనుమానం వచ్చింది. అసలు ఇంత నాలా ఇలా పూర్తి చేసి చేయడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఇరిగేషన్ శాఖగా అక్కడ వచ్చిన నాయకులకి, అక్కడ వచ్చిన అధికారులకు ఎవరికి ఆ పర్మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. నిజంగా మీరు జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తీసుకోవాలంటే ఆ జిహెచ్ఎంసీకి సంబంధించిన నోట్ ఫైల్ కూడా ఇరిగేషన్ శాఖకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా నాలాలు, చెరువులు, కుంటలు ఇవన్నీ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఉంటాయి కాబట్టి వాళ్ళకి సమాచారం ఇచ్చిన తర్వాతనే ఆ వర్క్ మీరు చేపట్టాలి. కానీ వాళ్ళకి సమాచారం లేకుండా మీరు ఎలా చేశారు? నిజంగానే హైడ్రా అధికారులు వచ్చినప్పుడు మీకు సంబంధించిన రిప్రజెంటేటివ్ అక్కడ ఎందుకు వచ్చి దానికి సంబంధించిన సమాధానం ఇవ్వలేదు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్న నేపథ్యంలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత శ్రీ చైతన్య ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మీరే తప్పుదోవ పడుతుంటే మిమ్మల్ని దారిలో పెట్టాల్సింది ఎవరు? తప్పు చేస్తే దానికి శిక్ష ఉంటుందన్న విషయాన్ని ప్రజలకో లేకపోతే మీ పిల్లలకో చెప్పాల్సిన బాధ్యత ఉన్న మీరే ఆ తప్పు చేసేసి దాన్ని కప్పుపుచ్చుదాం అనుకుంటే అది సాధ్యమయ్యే పనేనా? ఇంటర్నల్గా మీరు కన్స్ట్రక్షన్ ఏం చేసుకున్నా ఎవరు మాట్లాడరు. కానీ విద్యాసంస్థగా ఉన్నప్పుడు ప్రతి యాక్టివిటీకి, ప్రతి కన్స్ట్రక్షన్కి పిల్లలకు సంబంధించిన సేఫ్టీ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. కాబట్టి అలాంటి చర్యలు మీరు ఏం తీసుకున్నారో దానికి సంబంధించి చెప్పాల్సి ఉంటుంది. 8 మీటర్ల 3 మీటర్లకు కుదించినప్పుడు వచ్చే ఎక్స్ట్రా ఫ్లో లేదా ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ నిజంగానే వస్తే దాన్ని మీరు డ్రైన్ చేయడానికి ఏదైనా స్పెషల్ కేర్ అనేది తీసుకున్నారా? లేకపోతే ఆ వాటర్ మళ్ళీ కాలేజీ లోపలికి వచ్చినా, లేకపోతే అక్కడున్న గ్రౌండ్లోకి వచ్చినా, లేదా అక్కడున్న కట్టడాల లోపలికి వచ్చినా సరే ఎవరు బాధ్యులు? దీన్ని ఆనుకొని వెళ్తున్న అది ఆ నాలని ఏదైతే మీరు కట్టారో దాన్ని ఆనుకొని ఉన్న అపార్ట్మెంట్స్, వాటికి సంబంధించిన భద్రత, వాటికి సంబంధించిన సెక్యూరిటీ ఎవరు భరోసా ఇస్తారు? అవి అక్కడి నుంచి నీళ్లు లీక్ అయ్యి లేదా నీళ్ళు ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తే దాని బాధ్యత వహించే వాళ్ళు ఎవరు? కనీసం మీరు ఆ బిల్డింగ్ల వాళ్ళకైనా చెప్పారా ఇలా మేము నాలాని క్లోజ్ చేస్తున్నాము, వారి నాలా ఓపెన్ చేస్తున్నాము, వాళ్ళకైనా కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అది కూడా చేశారో లేదో తెలియదు. మీరు సమాధానం చెప్తే కానీ ఈ ప్రశ్నలు ఎవరికి ఆన్సర్ దొరకదు. కాబట్టి మీరు ఖచ్చితంగా నోరు తెరవాల్సిందే, మాట మాట్లాడాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. లేకపోతే ఇది ఇలానే కంటిన్యూనే అవుతుంటుంది. మీరు చేసింది తప్పు కాదు, నేరం. ఎందుకంటే నాలాను మీరు మూసేసి మరోవైపు నుంచి ఓపెన్ చేయడం అన్నది 100% అది నేరమే. అలాంటి నేపథ్యంలో మీరు దాన్ని అలా నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటి? ఆ కారణాల వెనుక ఉన్న శక్తులేంటి? మీకు ఆ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఎస్, మీరు విజువల్స్ కూడా చూస్తున్నారు. ఆ విజువల్స్లో హైడ్రాకి సంబంధించిన అధికారులు వచ్చి వెళ్ళిన విజువల్స్ మీకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే శ్రీ చైతన్యకు సంబంధించిన ఈ అంశం మీద ఫిర్యాదులు వచ్చాయి, వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. దానికి సంబంధించిన విజువల్ కూడా మీరు కనిపిస్తున్నాయి. డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ ఎస్సీఆర్ వచ్చారు. అంతేకాకుండా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఏఈ అలాగే డిఈ వాళ్ళు కూడా వచ్చారు. అక్కడికి వచ్చి అక్కడ ఉన్న విషయం ఏంటి, వివరాలు ఏంటి, దానికి సంబంధించి పర్మిషన్ ఏంటి, పర్మిషన్ కాపీ ఏదైనా ఉందో ఏదైనా చెప్పాలి అంటే వాళ్ళు మీటింగ్లో ఉన్నారని చెప్పి జస్ట్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. సమాధానం ఇప్పటికైనా చెప్తారా? బీఆర్కే న్యూస్కి మీరు సమాధానం చెప్పాల్సింది, అధికారులకు సమాధానం చెప్పాల్సింది, అలాగే వేలాది మంది స్టూడెంట్స్ మీ దగ్గర చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి కూడా మీరు సమాధానం చెప్పాల్సింది. ఆ సమాధానం చెప్పడం అంటే కుదిరే పరిస్థితి ఉండదు. సో వీలైనంత త్వరగా మీరు ఏవైతే నేను ప్రశ్నలు సంధించానో వాటన్నిటికీ సమాధానాలు చెప్పండి. ఎవరి అండ చూసుకొని మీరు ఇవన్నీ చేస్తున్నారు? ఎవరి పర్మిషన్తో మీరు నాలాను మూసేశారు? ఎవరి పర్మిషన్తో లేదా ఏ టెక్నికల్ అసెస్మెంట్తో మీరు 8 మీటర్ల నాలాని 3 మీటర్లకు కుదించారు? ఆ కుదించే క్రమంలో దానివల్ల వచ్చే పరిణామాలు కానివ్వండి, వైపరీత్యాలు కానివ్వండి, వాటిని అడ్డుకునేందుకు మీ దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ మెకానిజం ఏంటి? వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా సరే చేసేయచ్చు, ఏదైనా మార్చేయచ్చు అనుకుంటే అది మీ ఆఫీస్లో ఉన్న బల్లలో లేకపోతే మీ ఆఫీస్లో ఉన్న పెన్నులో పెన్సిల్లో కాదు. అవి చాలామంది భద్రతకు సంబంధించిన అంశం. ఆ చుట్టుపక్కల ఉన్న వేలాది మంది అక్కడ ఉన్న రెసిడెంట్స్కి సంబంధించిన అంశం. నాలాని ఇష్టం వచ్చినట్టుగా పూర్తి చేసి దానికి సంబంధించిన వైశల్యాన్ని తగ్గించేసి దాంట్లో నుంచి మీరు మొత్తం వాటర్ పంపించేయాలనుకుంటే దానివల్ల ఏదైనా తప్పు జరిగితే, దానివల్ల ఏదైనా వైపరీత్యం జరిగితే, దాని ద్వారా అక్కడ ఏదైనా ఉన్న బిల్డింగ్లకు ఏదైనా అపాయం చేకూరితే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? దానివైపుగా కూడా మీరు ఆలోచించండి. విద్యాబుద్ధులు చెప్పాల్సిన మీరే ఇలా బుద్ధి లేని పనులు చేస్తూ ఉంటే దానికి సమాధానం ఎవరు చెప్తారు? కాబట్టి మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అవ్వడంతో పాటు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. తప్పు చేస్తే ఒప్పుకోండి, దాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం చేయండి. అంతేకాని తప్పించుకు తిరిగినా మేము మాట్లాడడం అన్నా సరే కుదిరే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దీని మీద బీఆర్కే న్యూస్ అనేది ఖచ్చితంగా తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. నాలాలు మూసేస్తే చూసుకుంటూ ఉండడానికి గత ప్రభుత్వాలు కాదు, ఇప్పుడు హైడ్రా చాలా యాక్టివ్గా ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వీటన్నింటినీ బాధ్యతగా తీసుకుంటుంది. ఇలా బాధ్యతగా తీసుకొని ఇలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి లేకపోతే హైడ్రా కానివ్వండి రియాక్షన్లు స్టార్ట్ అయితే ఖచ్చితంగా కూల్చివేతలు
అక్కడి నుంచి తరలింపులే ఉంటాయి. ఆ వైపుగా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే శ్రీ చైతన్య కాలేజు ఈ నాలా భాగవతాన్ని చేసే ప్రయత్నం చేస్తుంది, ఈ భాగవతాన్ని బట్టబయలు చేయడానికి బీఆర్కే న్యూస్ కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే ఇప్పటికే దానికి సంబంధించిన పూర్తి స్థాయి విజువల్స్ అంటే డ్రోన్ విజువల్స్తో సహా మేము కలెక్ట్ చేశాము. అక్కడ ఉన్న సమాచారం మొత్తం తీసుకున్నాము, అధికారులతో మాట్లాడాము, మీ లోపల ఉన్న మీ సిబ్బందితో కూడా మాట్లాడాము. సిబ్బంది కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇవన్నీ మా దగ్గర సమాచారం ఉంది. ఒక్కొక్కటిగా ఆధారాలు బయటపెట్టడం కూడా మేము స్టార్ట్ చేస్తాం. ఇప్పటికే నేను 2012 నుంచి 2025 13 ఏళ్ల పాటు ఆ నాలా ఎలా ఉండేది, మీరు దాన్ని క్లోజ్ చేసి కొత్త నాలాని ఓపెన్ చేసే క్రమంలో మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి, మొత్తానికి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా అబద్ధాలు చెప్పొచ్చు కానీ గూగుల్ మ్యాప్స్ అబద్ధం చెప్పే అవకాశం ఉండదు, ఎందుకంటే అది ఆల్రెడీ ఫీడ్ అయి ఉంది కాబట్టి. సో దయచేసి ఇప్పటికైనా మీరు చేసిన తప్పును ఒప్పుకోండి, ఆ తప్పును సరిదిద్దుకునేందుకు అవసరమైన యాక్టివిటీని స్టార్ట్ చేయండి. సో ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.